సో దీని మీద మాట్లాడుతున్నారు చాలామంది ఖమ్మం ఇష్యూకి సంబంధించిన దానిపైన. వెలుగుమట్ల విజయంలో మన తొలి వెలుగు పాత్ర చెప్పుకోదగింది, మీకు అభినందనలు రఘు గారు. మేమైతే ఇంకా పూర్తి స్థాయిలో విజయం సాధించినామని చెప్పట్లేదు. సరే, ఆ 300 మందికి వచ్చినా ఆ 300 మందికి వచ్చినా ఆ 300 మందికి కూడా ఇస్తున్నది ఆ 62 ఎకరాల 7 గుంటల భూదాన్ ల్యాండ్లో ఇస్తలేరు. కాకపోతే దానికి ఆనుకొని ఉన్న ఇంకొక భూమిలో ఇవ్వబోతున్నారట. ఓకే, సో మనం సక్సెస్ సాధించామని ఎప్పుడు అనుకుంటాం? ఆ 62 ఎకరాల 7 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు అప్పుడు భావిస్తాం. అండ్ 600 మందికి పైన కూలగొట్టిన ఇండ్లందరికీ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి, ఇందులో రేవంత్ రెడ్డి ఏమంటుండు? గాంధీ విగ్రహం పెడతా అంటుండు. నువ్వు గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే భూదాన్ భూమిలో ఉన్న ఆ కబ్జాలను తీసేయాలి. నువ్వు విగ్రహం కాదు పెట్టాల్సింది. గాంధీ ఆశయం ఏంది? గాంధీ ఆశయాలని వినోబాబావే రక్తపు చుక్క చిందించకుండా దేశమంతా తిరిగి దాదాపు 40 లక్షల ఎకరాలకు పైన సేకరించిండు. ఓన్లీ ఇన్ తెలంగాణలో దాదాపు 1,70,000 నుంచి 2 లక్షల భూమిని సేకరించిండు. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, వేలాది మంది చనిపోయారు, ప్రాణాలు వదిలేరు. అప్పుడు ఏం భూమి వచ్చిందో ఏం పోయిందో పక్కన పెట్టండి, కానీ వినోబాబావే రక్తం చిందించకుండా గాంధీజీ ఆశయాలను ముందు పెట్టి ఆ ఆశయాలపై ముందుకెళ్తూ ఆయన దాదాపు ఓన్లీ ఇన్ తెలంగాణలో 1,70,000 ఎకరాలు సేకరించింది. మరి దాన్ని కాపాడితే నువ్వు గాంధీజీ ఆశయాన్ని నెరవేర్చినట్టు అవుతావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ అది నెరవేర్చలేదు, ఆ భూమిని మొత్తం మింగాలని ప్రయత్నం చేసిండు, సీసీఎల్ఏ మీద దాడి చేసి. వదిలేయండి, ఆయనది అయిపోయింది కథ. ఇక మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదు, అది అయిపోయిన వ్యవహారం అది. సో మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీకు అద్భుతమైన అవకాశం ఉంది. నువ్వు గాంధీ విగ్రహం పెట్టడం కాదు కదా 70 కోట్లు పెట్టి, ఎందుకు? అది అవసరమే లేదు. ఫస్ట్ ఆ భూమిని కాపాడు, భూదాన్ భూమిని గవర్నమెంట్ కూడా తీసుకోవడానికి అవకాశం లేదు, అసలు హక్కు లేదు. ఎవరి పేరు మీద ఉన్నది? ఎవరో వేలాది వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు ఆ వినోబాబావి అడిగినటువంటి ఆయన కోరిక మేరకు ఆయనకి పట్టాల కింద ఇచ్చేసిండ్రు ఆయనకి. అది ఎవరి భూమి? వినోబాబావి భూమి అవుతుంది. నువ్వెవడు దాన్ని తీసుకోవడానికి? దేనికోసం ఇచ్చిరా భూదానం ఎందుకు చేసినారు? పేద ప్రజల కోసం చేసినారు. రఘు అన్న, హోటల్కు సప్లై చేసే గ్యాస్ 1600 ఉంటే దాన్ని బ్లాక్లో 3000 నుంచి 4000 అమ్ముతున్నారట. స్టేట్ గవర్నమెంట్ ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది. వామ్మో, 1600 సిలిండర్ 3-4 అమ్ముతున్నారట. ఈ మధ్యలో వ్యవస్థ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ సిలిండర్లు ఉన్నా కూడా సిలిండర్ లేదు, ఇంకొక 100-200 సిలిండర్లు ఉన్నాయి మా దాంట్లో, ఇక అయిపోతే కథమేనగానే సరే తెచ్చో 2 అయితే పెట్టండి, చలో పైసలు. ఈ వ్యవస్థ నడుస్తుంది. ఇక సమస్య లేకుండా కూడా సమస్య ఉన్నదని క్రియేట్ చేస్తారు. అసలు ఇప్పుడు పట్టాలు ఇవ్వడానికి ఈయనెవరు? అక్కడ ఆ ఇల్లు ఎప్పటి నుంచి ఉన్నాయి? అప్పుడు ఈయన ఆడ ఉన్నాడా? ఇప్పుడు ఈయన పోయి దంచుతాడిగా స్పీచ్, ఆయన పొంగులేటి చూచారు అనుకుంటా, ఇక ఆడ మామూలుగా ఉండదు ఈయన స్పీచ్. ఐఏఎస్ల అవినీతికి అడ్డుగా ఉంటే సమాజం ఎలా సార్? అవినీతికి అడ్డంగా లేరిల్లు, అవినీతికి తలుపులు బార్లా ఓపెన్ చేసి కూర్చున్నారు. ఇదంతా పొంగులేటి దగ్గర చేసిన రెవెన్యూ పిఎస్ ఆల్సో సీసీఎల్ఏ కమిషనర్ ఒక్కటే అయినా శ్రీ లోకేష్ కుమార్ ఐఏఎస్ ప్రోద్బలంతో నడుస్తుంది. పేరుకు ఆయన ఏదో పెద్ద హానెస్ట్ పర్సన్గా పోర్ట్రేట్ చేస్తున్నారట. ఆ లోకేష్ కుమార్ ఇచ్చిన ఆర్డరే ఎంత దుర్మార్గం అంటే, నిన్న తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి చెప్తున్నాడట, ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డరు. హైకోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది? హైకోర్టు ఆ పేదల ఇళ్ళు కూల్చేయండి, మెడలు బట్టి అవతలకి నెట్టేయండి, ఆ స్లాబుల ఇళ్ళు కూల్చేయండి అని హైకోర్టు చెప్పలే. సీసీఎల్ఏకి బదలాయించారు కదా భూదాన్ డాక్యుమెంట్స్ అన్నీ, సీసీఎల్ఏ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పింది, అంతవరకే. దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం ఇల్లు బై కొట్టేసారు. ఇందులో ఐఏఎస్ లోకేష్ కుమార్ కూడా బాధ్యుడే. కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందా లేదా? ఇంకొక సంవత్సరం ఉంది రేవంత్ రెడ్డికి అవకాశం. రేవంత్ రెడ్డి అనుకుంటున్న ఏంటంటే 2018లో కేసీఆర్కి ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే వచ్చిందో, ఆ రోజు అపోజిషన్ కాంగ్రెస్ వీక్ అయిపోయింది, వీళ్ళ సంకలనే ఉంటుండే. బీజేపీ అసలు వాళ్ళ ఫైట్ కూడా పెద్దగా లేకుండే. సో 2018లో ఏమైంది? అపోజిషన్ లేదు, బలమైన అపోజిషన్ లేకపోవడం వల్ల కొట్టిపాడేసిండు ఎలక్షన్. చంద్రబాబును ముందు పెట్టిండు, కథం కొట్టేసిండు ఎలక్షన్. లేకుంటే ఆ రోజే అయిపోయేది ఆయన పని. సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఏమనుకుంటుండంటే, బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది, అది కూడా లేస్తలేదు, నేను ఎంత అరాచకానికి పాల్పడ్డా అది అట్లనే ఉంది, ఇక బీజేపీది వాళ్ళ గొడవలు వాళ్ళకే ఉన్నాయి, సో కాబట్టి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అనే ఒక భ్రమల్లో, ఊహల్లో ఉన్నాడు. కానీ మారుతుంది కాలం రేవంత్ రెడ్డి. ఒకప్పట్లాగా వ్యవస్థ లేదు, ప్రజలు కూడా లేరు.
అసలు ఎంత పెద్ద దరిద్రుడైనా హే ఈ అమ్మాయి ఇటు పోవాలి అనుకుంటే ఖతం చేసేస్తున్నారు. 2023లో కేసీఆర్ ఓడిపోతాడు అని కేసీఆర్ కలలో కూడా ఊహించలే. ఫోన్లు ట్యాప్ చేసి అవతల డబ్బులు పంచకుండా చేసి కేసీఆర్ డబ్బులు పంచి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కుదరలే కదా. మీరు అనుకోవచ్చు ఏ పార్టీ లేదో అని, ఆల్టర్నేటివ్ రావచ్చు. ఇవాళ రేపు ఒక పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి సంవత్సరాల సమయం అక్కర్లే. ఇవాళ సోషల్ మీడియా ఇప్పుడు పార్టీ పెడితే సాయంత్రానికి ఎవరు పార్టీ పెట్టి ఏంది కథ అనేది మొత్తం జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఒక 6 నెలలు గట్టిగా పనిచేస్తే కథం అయిపోతుంది. ఒకవేళ అంత హానెస్ట్, అంత ట్రాన్స్పరెంట్గా ప్రజల కోసం తెలంగాణ సోయి ఉండి డబ్బుల మీద ఆశ లేకుండా, కమర్షియల్ కాకుండా ఏదో చేయాలి తెలంగాణకు అనుకునే వాళ్ళు ఎవరైనా వస్తే 6 నెలల సమయం సరిపోతుంది. అప్పుడు రేవంత్ రెడ్డిలు ఇంకో ఆయనలు ఏం మిగిలరు. గాలికి కొట్టుకపోతారు. అన్న, ప్రభుత్వం ఇంటి వంట గ్యాస్ బుడ్డీలకు, కార్లకు ఉపయోగించే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తున్నారు మరి ట్రాఫిక్ వాళ్ళు? ట్రాఫిక్ పోలీసులు ఓన్లీ ఆ ఫోటోలు తీసుడికే పరిమితం అయిపోయి ఎన్ని చలాన్లు ఉన్నాయి ఏందని. మీరు చేసిన ఫైట్కి క్రెడిట్ కవిత తీసుకుందామని చూస్తుంది. ఈజ్ హర్ దీక్ష సేమ్ లైక్ కేసీఆర్ ఇడ్లీ దీక్ష అట. ఇప్పుడు ఎవరు ఏం చేసి, ఇప్పుడు మనం ఏం క్రెడిట్ కోసం చూస్తలేము. మనం ఇష్యూని ముందుకు ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు పెట్టి కొట్లాడడం మన పని. దానికోసం క్రెడిట్, ఇప్పుడు మనకేం 4 ఓట్లు వచ్చేది లేదు, మనం ఓట్లు ఏమి అడుగుతలేము. వాళ్ళు ఓట్లు అడిగేటువంటి రాజకీయ పార్టీలు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు, చేసుకోనివ్వండి. ఎవరికి పాజిటివ్ అయితే వాళ్ళకి అవుతుంది. మనకేమన్నా దీనివల్ల వచ్చేది ఉందా, ఇంకేమన్నా ఉందా? మనం పని చేసిన మన ఒక సాటిస్ఫాక్షన్ సరిపోతుంది. ఇప్పుడు మేము నేను తొలి వెలుగు రాజ్ న్యూస్లో ఉన్నప్పుడు గుర్రంపోడు రైతుల ఇష్యూ పైన మేము కొట్లాడడం జరిగింది. ఆ ఇష్యూను నేనే టేకప్ చేసి కోదండరాం తీసుకెళ్ళి నేను చేసిన దాంతో బీజేపీ నాయకులంతా ఒక 2 బస్సులు, జర్నలిస్టులంతా ఇంకొక బస్సులో అక్కడికి వెళ్తే అక్కడ పెద్ద గొడవ అయితే, దాని తర్వాత ఆ ఇష్యూ సరే పూర్తి స్థాయిలో సార్ట్అవుట్ అవ్వకపోయినా ఇప్పుడు మళ్ళీ ఏదో ఫ్లేరప్ మళ్ళీ ఏదో గొడవ అవుతుందని అంటున్నారు. కానీ ఆ సమయానికి ఈ 2-3 సంవత్సరాలుగా వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. సో అదొక సాటిస్ఫాక్షన్ అంతే, అంతకుమించి ఏముంటుంది. వాళ్ళకేమో అధికారం కావాలా, దీన్ని ముందు పెట్టి ఓట్లు అడిగే వాళ్ళది చేసుకోనివ్వండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోనివ్వండి. ఆయన ఇంటి మీద పెట్టుకోమని గాంధీ విగ్రహం పెట్టుకోవచ్చు. చాలా పెద్ద ఇల్లు, ఎకరం పైన 2 ఎకరాలు ఉంటుంది ఆయన ఆఫీసు, ఇల్లు, కథ, వ్యవహారం. రఘు గారు, మీరు కవిత దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. అలాగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి అతను బీసీల పట్ట ఎంత అన్యాయం జరుగుతుంటే నిరాహార దీక్ష ఎందుకు చేయడం లేదు అడగండి. వెళ్ళొచ్చిండు కదా ఆయన కూడా. ఇప్పుడు నిరాహార దీక్ష అందరు ఇప్పుడు ఒకరు చేస్తే ఇంకొకరు ఎందుకు చేస్తారు? చేయాలన్న ఇదేముంటుంది? ఆయన వెళ్ళిండా వెళ్ళలేదా? వెళ్ళిండు కదా. ఖమ్మం వెలుగుమట్ల విషయంలో ఆల్ క్రెడిట్ గోస్ టు మన తొలి వెలుగు ఛానల్. కేసీఆర్ 1,00,000 కోట్లు మింగిండు, ఎందుకు వదిలేయాలి అంటే నేను వదిలేయాలని అంటలేను. నేను రేవంత్ రెడ్డి వదిలేస్తున్నాడు, ఎందుకు వదిలేస్తున్నావు అని మనం కూడా అడుగుతున్నాం. వదిలేయండి మీన్స్ ఆయన అధికారం పోయింది, అనేది అయిపోయింది. ఇంకా ఆయన గురించి ఇప్పుడు మాట్లాడే అనవసరము. ఒకవేళ ఆయన చేసిన అవినీతి అక్రమాలు చర్యలు ఉంటే రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటలేడు. వీళ్ళంతా కాంప్రమైజ్ లైన్లో ఉన్నారు వీళ్ళంతా. అదే కదా మనం చెప్తున్నది. కవిత నెక్స్ట్ సీఎం, టీఆర్పీ ఇస్ ద ఆల్టర్నేటివ్. ఇగో ఎవరు ఆల్టర్నేట్ కావాలన్నా, ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా ప్రజల కోసం కొట్లాడాలి, ఇష్యూస్ మీద మాట్లాడాలి. ప్రజలకి వీళ్ళు బాగా ఫైట్ చేస్తున్నారని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఆటోమేటిక్గా జనాలు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. పట్టాలు తీసుకున్న అర్హుల కాలనీ ముందు ఈ 3 మంత్రుల విగ్రహాలు కూడా పెడదాం, భూబకాసురులు అని చందాలు వేసుకొని మరి పెట్టాలి. భూబకాసురులు అని పెడతారట. చలో అన్న, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఏదైనా సమస్య మీద వెళ్తే తమ పార్టీ కార్యకర్తేనా కాదా అని చూసి పనిచేస్తుండట. అంటే ఏమన్నా వేస్తుండా? ఏమన్నా మెడల దండగానే ఏమన్నా వేస్తుండా? ఎట్లా చెక్ చేస్తుండ ఆయన? విశారదన్ గారి టీంని విపరీతంగా కొట్టారు, 30 మంది మీద కేసు పెట్టారు. ప్రవీణ్ అనే విశారదన్ గారి వ్యక్తిగత సహాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు, వీల్ చైర్ సహాయంతో నడిపిస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది. అక్కడున్న ఏసీపీ పేరు వినబడుతున్నది ఖమ్మంలో. ఆయన అరాచకం మామూలుగా లేదు.
నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు పోలీసు, రేవంత్ రెడ్డి చెప్పాలా, రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందా, ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా, రాజ్యాంగానికి అనుకూలమైన పాలన నడుస్తుందా, పోలీసు రాజ్యం నడుస్తుందా? ఏమంటాడు? పోలీసు చెప్తున్నాడు ఏమని, మీకు 4 రోజులలో పట్టాలు వస్తాయి, మీరు ఎక్కువ తక్కువ చేయొద్దు, మీ వీడియోలు తీస్తున్నాం, కేసులు పెడతామని. నువ్వెవడే చెప్పడానికి? పట్టాలు ఇస్తామని పోలీసులు చెప్పడం ఏంది? పోలీసులు కేవలం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే కదా. పట్టాలు ఇవ్వాలని చెప్పేది, ఏమైనా ఇచ్చేది వస్తే మంత్రి వచ్చి చెప్పాలా, ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలా, రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి చెప్పాలా, కలెక్టర్ వచ్చి చెప్పాలా? నువ్వెవరు చెప్పడానికి? 4 రోజులలో మీకు పట్టాలు వస్తే మీరు సైలెంట్గా ఉండండి అంటాడు. నువ్వెవడే చెప్పడానికి? ఈ కొట్టుడైంది అసలు. నిన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చూపిస్తున్నారు, మొత్తం ఇట్లా కమిలిపోయినాయి ఎక్కడికక్కడ. నిన్న వీడియో ఆయన వినండి ఒకసారి. 4 రోజులే ఉంది, 4 రోజులు ఓపిక పట్టండి, గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మనకు కాదు. నిన్న కొంతమంది మా దగ్గర వీడియోలు ఉన్నాయి, కానిస్టేబుల్ అనేది గుర్తుపట్టుకొని పీకులు ఉన్నాయి, వాళ్ళని వీడియో ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము, వాళ్ళని ఆ లిస్ట్ నుంచి తీయించేది బాధ్యత మాది, నాది. ఎవడో కానీ చెప్తే రోడ్ల మీద కూర్చున్నాడు, 4 గంటలు కూర్చున్నాడు, 5 గంటలు కూర్చుంటే మనకు అనేది మీరు ఓపిక పట్టండి. ఇవాళ ఆల్రెడీ 11వ తారీఖు, 4 రోజులే ఉంది, 4 రోజులు ఓపిక పట్టండి, గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మనకు కాదు. ఆందోళన చేసిన వాళ్ళ ద్వారా లిస్టులో ఉన్న పేర్లు తీసేస్తారట. ఈయన ముఖ్యమంత్రి చేయండి. ఎవరైనా ఈయన పేరేంది, ఏసీపీయా ఎవరో ఈయన? మరి ఈయనను ముఖ్యమంత్రి చేయండి. 4 రోజులు ఆగానే మీ పట్టాలు ఇస్తాను. రేవంత్ రెడ్డి వచ్చి నీకు చెవులో చెప్పిండా, లేకపోతే నీకు ఫోన్ చేసి చెప్పిండా? అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? పోలీసుల రాజ్యం నడుస్తున్నది. ఎప్పుడైతే పోలీసు హింస పెరుగుతుందో ఆ గవర్నమెంట్ కుప్పగూలిపోవడం ఖాయం. కేసీఆర్ పోలీసులనే నమ్ముకొని వ్యవస్థను మొత్తం పోలీసుల చేతిలో పెట్టిండు. ఆ రోజు ఏమైంది? ఖతం అయిపోయిండు. రేవంత్ రెడ్డి నువ్వు ఇదే పని చేయి, నీ పని కూడా అవుట్. నీకు పెద్ద అవకాశం కూడా లేదు. ఇంకొక 1 ఇయర్ ఉంది గంతే. 1 ఇయర్ లోపు నువ్వేమైనా సెటిల్ చేసుకోగలిగితే ఏమన్నా అవకాశం ఉంటుంది. ఖతం. ఇక నీకు ఆ సంవత్సరం తిరిగేలోపు నువ్వు కనుక ఇట్లే ఉంటే మాత్రం నీ పని అవుట్. వడ, దోశ, పూరి బంద్ చేసిరట. గ్యాస్ కొరత నేపథ్యంలో హైదరాబాద్ హోటల్స్లో తగ్గిందట మెను. మూసివేత దిశగా పెద్ద పెద్ద హోటళ్ళు, హాస్టళ్ళు, మెస్సులట. ఈ సినిమా గట్టిగానే ఉన్నది. గ్యాస్ సిలిండర్లు దొరకలేవట, కమర్షియల్ సిలిండర్లు. సో కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడం వల్ల చెన్నైలో అండ్ ముంబైలో కొన్ని హోటళ్ళు మూతనే పడ్డాయి. బోర్డే పెట్టి ఏకంగా ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ లేదట, హోటల్ క్లోజ్ అని. ఇది మనం ఆల్రెడీ డీటెయిల్డ్గా ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. చలో నెక్స్ట్ ఒక్కసారి కామెంట్స్ చూద్దాం. ఖాళీగా ఉన్న భూమిని ముందుగా ఆక్రమించి తర్వాత పట్టా కోసం పోరాడదామట. ప్రభుత్వం కదా వాళ్ళది, వాళ్ళు చేయాల్సిన పని. మనం ఆక్రమించడానికి అవకాశం ఎక్కడుంది? అక్కడ ఆక్రమించేది ఏంది? రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఇవ్వాల్సింది అది. భూదాన్ భూమి ప్రజలకు చెందాల్సిన భూమి అది. అన్న రేవంత్ రెడ్డి మళ్ళీ పగటి కలలు అంటుండట. ఆయన ఎన్ని కలలు కన్నా ఒక సంవత్సరం కంటాడు మహా అయితే. సంవత్సరం తర్వాత కూడా సిచ్యువేషన్ ఇట్లాగే ఉంటే గోవిందమంగళం. బెంగాల్ అనుకుంటూ బంగ్లాదేశ్ జనం, మయన్మార్ జనం, ఇండియాలో చాలా జనం ఉన్నారు. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? కేంద్రం ఏం చేస్తున్నది? బెంగాల్ అనుకుంటూ బంగ్లాదేశ్ జనము, మయన్మార్ జనం ఉన్నారంటే కేంద్రం ఏం చేస్తున్నది? ఈ దేశం కానుండి నిర్దాక్షిణ్యంగా పంపించండి. ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, దాని గురించి మాట్లాడండి. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి.
స్టూడెంట్స్కి సర్టిఫికెట్స్ ఇస్తలేవు కాలేజీలు. రైతు భరోసా పరిస్థితి ఏంటి, అది ఎప్పుడు ఇస్తాడన్నది ఇక అది చూడాలి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మళ్ళీ తెలంగాణలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలంటుండే, ఇది మంచిదేనా? ఎందుకు ఓపెన్ చేస్తారండి? ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అయినా శరీరానికి మంచిది ఎట్లయితుంది? ఎట్లా మంచిది అవుతుంది? అసలు డిస్కషన్ దాని మీదనా చేయాల్సింది? తీన్మార్ మల్లన్న విశారదన్ గొడవ ఏంటి? వాళ్ళ ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఏముంటుంది అలా యుద్ధం? వాళ్ళ యుద్ధం ఏముంటుంది? పవర్ కోసం యుద్ధం చేయండి. మీ ఇద్దరు వ్యక్తిగత యుద్ధాలు అవసరం లేదు, పవర్ కోసం యుద్ధం చేయండి. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం యుద్ధాలు చేయండి. అప్పుడు ఎవరి దారి వాళ్ళు ఎంచుకొని యుద్ధం చేసినా అల్టిమేట్గా మీ అందరి ఉద్దేశము ఒకటే కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈగోస్కి వెళ్ళకపోతే సరిపోతుంది. టీఆర్పీ పార్టీ రాజ్యసభ మీదే కదా రఘు గారు? ఎక్కడి మనుషులే బాబు. నాకు వచ్చేసింది ఆల్రెడీ, తెలియదా? ఆల్రెడీ పోయి రాజ్యసభకు రోజు పోతూనే ఉన్నా, చూడలేదా టీవీలో. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో ఆల్మోస్ట్ ఇవే వార్తలు. గ్యాస్ సంక్షోభానికి సంబంధించిన వార్త అన్ని పేపర్స్లో హైలైట్ అవుతున్నది. యుద్ధం ఎఫెక్ట్తో దేశంలో కమర్షియల్ సిలిండర్ల కొరత చాలా తీవ్రంగా ఉందట. సో ప్రధానమంత్రి కూడా రివ్యూ సమావేశం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రం ఏమంటుందంటే ఎల్పిజి కొరత లేదు, ఉత్పత్తి 10% పెరిగిందంటుంది. మరి 10% పెరిగితే హోటల్ ఎందుకు బంద్ అవుతున్నాయి? ఇంకా పెరిగితే అసలు చర్చే ఉండొద్దు కదా. ఆంధ్రజ్యోతిలో రాసి చూడండి. కేఎస్కేఫ్ చెన్నైలో, ముంబైయా చెన్నైయా ఇది? చెన్నైలో ఒక కేఫ్ని మూసేసారు. ఎందుకంటే బోర్డు పెట్టిండు గ్యాస్ లేదని. సో ఈక్వేషన్ చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. చూడాలి మరి, యుద్ధం ఇంకా ఆగకపోతే పరిస్థితి మరింత భయానకంగా మారే అవకాశం ఉంది. ఈ పీజీలు, హాస్టళ్ళు ఇవన్నీ కూడా మూతపడుతున్నాయట. బెంగళూరులో కూడా సమస్య చాలా తీవ్రంగా ఉంది. టీమిండియాకు 131 కోట్ల రివార్డ్ అట, 131 crores అట. మూడోసారి T20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు BCCI 131 కోట్ల భారీ నజరానా ప్రకటించిందట. 15 మంది ప్లేయర్లు, కోచింగ్ సిబ్బందికి ఈ మొత్తాన్ని ఇస్తారట. ఇందులో పెద్ద మొత్తం ప్లేయర్లకు పోద్దట. అంటే 15 మందికి పోతుంది ఈజీగా. దగ్గర ఒక 4-5 కోట్ల వరకు ఒక్కొక్క ప్లేయర్కి వెళ్ళే అవకాశాలు, ఆ పైన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతాదంతా కోచ్, మిగతా సిబ్బందికి ఇస్తారట. 131 crores. యుద్ధం త్వరలోనే ముగుస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన. వార్ టార్గెట్స్ చాలా వరకు పూర్తి చేశాం. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ను దెబ్బతీశాం. యుద్ధం నుంచి వైదొలగాలని ట్రంప్కు సలహాదారుల సూచనట. నువ్వు ముగించుడు కాదు, మేము ముగించాలంటుంది ఇరాన్. IRGC ఏం చెప్తుందంటే, మేము ముగించాల, నువ్వు ముగించుడు కాదు. మేము ఇప్పటిదాకా 1-2 కిలోల బరువున్న బాంబులే వేసినాం, టన్ను బరువున్న బాంబులు వేయబోతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. యుద్ధం ఆపడం ట్రంప్ చేతుల్లో లేదు, ఎప్పుడు ముగించాలో తేల్చేది మేమే, ఇగో ఇరాన్ అంటున్నది. చూసిరా ఎట్లుందో కథ. ముస్తబా ఖమేనీపై ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్. మా అగ్రనాయకత్వం జోలికొస్తే ట్రంపే పోతాడు అని వార్నింగ్ అట. అసలు వాళ్ళు ఏమాత్రం తగ్గుతలేరు. కానీ ఎంత నాశనం చేస్తావు జై, మేము నాశనం అవ్వడమే కాదు నిన్ను మాత్రం మొత్తం లేకుండా చేస్తామని వాళ్ళు కూర్చున్నారు. ట్రంప్కి అర్థమైతే లేదు, ఈ పాటికి ఆగిపోవాలి కదా, వాళ్ళు కాలబేరానికి రావాలి కదా, ఎందుకు వస్తలేరు అనేది డైలమాలో పడ్డాడు. చివరికి అమెరికాలో ఈ సెనెట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఆయిల్ నిల్వలు, గ్యాస్ నిల్వలు ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. దీంతో అక్కడ ఉన్న సలహాదారులు, నాయకులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత దేశం నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతాయి.